ప్రియులరా, ప్రభువు నామములో మీ అందరికీ ఉదయకాలంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇచ్చే మెసేజెస్ అన్ని కూడా షార్ట్ మెసేజెస్. వీటి ద్వారా మీరు మేలు పొందుతున్నానని నేను నమ్ముచున్నాను. ఈ దినము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32-33 వచనాలు చదువుతున్నాను. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరు మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీను ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహములను ఎలుగుబంటును వచ్చి మందులో నుండి ఒక పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుంచి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా నేను దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఈ విధంగా ఇదంతా చదవండి మీరు తర్వాత, ఇప్పుడు టైం చాలదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకు వారిద్దరూ కూడా యుద్ధానికి సిద్ధమై ఏలా లోయలో వారి కూడినప్పుడు అక్కడ ఆ లోయకి కుడివైపున ఒక సైన్యము, ఎడమవైపున మరొక సైన్యము మోకరించి ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల నుంచి ఒకడైనటువంటి గాతువాడైనటువంటి గొల్లియాతు అనే వ్యక్తి బయటికి వచ్చి ఆ కొండ మీద నుంచి సవాలు చేస్తున్నాడు. ఆ సవాలు ఏంటంటే, ఇజ్రాయేలీలకు ఆ సవాలు విసిరాడు, యుద్ధం చేయక్కర్లేదు, కానీ మీలో ఎవరైనా సరే ఒక్కరు నన్ను జయిస్తే చాలు, మీరు మమ్మల్ని జయిస్తే మేము మీకు దాసులు అవుతాం, మేము మిమ్మల్ని జయిస్తే మీరు మాకు దాసులు అవ్వాలి, కాబట్టి మీలో ఎవరైనా సరే ఒకరు వచ్చి నా మీద ఈ యుద్ధానికి రావచ్చు అని ప్రకటిస్తాడు. ఈ విధంగా 40 రోజులు రోజు రావటం, ఈ సవాలు విసరటం, వెళ్ళిపోవటం ఎలా జరుగుతుంటే, ఈ సవాలు విన్నటువంటి ఇజ్రాయేలీలు ఆ ఫిలిస్తీన్ల యొక్క పర్సనాలిటీని చూసినప్పుడు భయకంపితులైపోయి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఆఖరికి రాజు కూడా ధైర్యం చేయలేకపోతున్నాడు. అలాంటి శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు ఇజ్రాయేలులో బహుశా మరి లేరేమో, లేక ధైర్యాన్ని కోల్పోయారేమో తెలియదు. గొల్లియాతు అనేటువంటి వ్యక్తి 9 అడుగుల 9 అంగుళాలు అతను ఎత్తు బలమైనటువంటి వ్యక్తి. అతను ఫిలిస్తీన్లో అతను ఛాంపియన్. అతను మరి మంచి శరీర ఆయుధాలను కూడా, శిరస్త్రాణము గత అన్నీ కూడా ప్రతి అవయవాలకు ఆ రక్షణ కవచాలు ధరించుకొని మరి వచ్చి సవాలు విసురుతున్నప్పుడు అతను చూచినటువంటి వారందరూ కూడా వైకంపితులై ధైర్యాన్ని కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు, తన అన్నలో 3 కూడాను సైన్యంలో ఉంటారు. మరి దావీదు తండ్రి దావీదుకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ అన్నదమ్ములు సైన్యంలో ఉన్నారు, వాళ్ళని కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకొని ఎలా ఉన్నారో నాకు ఒక ఆనవాలు తీసుకొని రా, వెళ్తూ ఈ రొట్టెలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి దావీదును పంపిస్తాడు. దావీదు అది తీసుకొని ఆ లోయ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి అంతా కూడా వ్యత్యాసంగా కనపడుతుంది. అందరూ భయకంపితులై ఆ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి విచారణ చేసినప్పుడు ఒక వ్యక్తి ఆయనతో అంతా వివరించి చెప్తాడు. ఇలాంటి సవాలును మరి ఎదుర్కోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు మనం చదివినటువంటి భాగంలో రాజు దావీదు వీళ్ళిద్దరూ ఒక డిస్కషన్లో ఆ మాటను మనం చదివాం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, ఈ ఫిలిస్తీను బట్టి ఎవను మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదనని దావీదు సౌలుతో అనగా. ఎంత చిన్నవాడు దావీదు పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ ఏం కాదు, పొట్టివాడు. మరి ఇలాంటి వ్యక్తి వచ్చి అన్నాడు,
ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడతాను అని అంటే సౌలు అంటున్నాడు, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి కూడా యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడని దావీదుతో నేను. సో నీకు బలము చాలదు, నువ్వు చిన్నవాడవు, వాడు బాల్యదనం గురించి కూడా యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు అని చెప్పినప్పుడు అతని గురించి హిస్టరీ ఇచ్చినప్పుడు ఎవరికైనా జనరల్గా భయం వేస్తుంది. కానీ దావీదు అలాగ లేడు, ధైర్యం చెడిన వాడిగా లేడు. నేను అతని మీదకి వెళ్తానంటున్నాడు. అప్పుడు దావీదు సౌలుతో ఏమంటున్నాడు అంటే, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపితిని, దాని నోట నుంచి నా గొర్రెను విడిపించితిని. చూడండి, ఇక్కడ సౌలు చెప్పేది ఏంటంటే, అతన్ని జయించటం నీ వల్ల కాదు, అతనితో పాటు నీకు బలం చాలదు, నువ్వు బాలుడివి, అతను బాల్యతల నుంచి కూడా యుద్ధాభ్యాసం చేసిన వాడని చెప్తుంటే దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, ఒకప్పుడు ఇలాగే నేను గొర్రెలు కాస్తుండగా ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటిని నేను చంపేశాను, కాబట్టి నేను ఇతను చంపుతాను అంటున్నాడు. అంటే దావీదు మనసులో ఎలా ఉందంటే, ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీయుడు అంటున్నాడు. ఇజ్రాయేలులేమో దేవుణ్ణి కలిగినటువంటి జనులు, దేవుడు ఎన్నుకున్నటువంటి జనులు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, అనేక యుద్ధాలలో జయాన్ని ఇచ్చాడు. దీనికన్నా మరి ముఖ్యంగా ఏంటంటే, సౌలు అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి రాజు, ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా దేవుడే అభిషేకించే సమూయేలు ద్వారా. మరి అలాంటి అభిషేకించబడినటువంటి వ్యక్తి తను కూడా ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు, తన ప్రజలను ఎందుకు ధైర్యపరచలేకపోతున్నాడు అని మనం చూస్తే, ఈ సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది. ఎందుకంటే దేవుడు మాటను లెక్క చేయకుండా తన అడుగులు ముందుకు వేసి తొలగిపోయినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టేసి దావీదుని ఎన్నుకున్నాడు. ఈ వ్యత్యాసాన్ని మనం గ్రహించాలి. అంటే ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉండరో వాళ్ళు ఈ లోకములో పరిస్థితులకు వాళ్ళు భయకంపితులైపోతారు, ధైర్యం చెడిన వాడు అయిపోతారు. కాబట్టి పిరికితనం వాడిని ఆవరిస్తుంది అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. నేడు మనం చూస్తే మన పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ప్రపంచమంతా ధైర్యం కోల్పోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. 40 దినాలు గొల్లియాతు సవాలు చేస్తున్నాడు. ఈ దినం కూడా మనం 40 దినాలు ఈ లాక్డౌన్ని మనం ప్రకటించేసుకొని మన దేశం కూడా లోపలికే పరిమితం అయిపోయాం. కారణం ఏంటంటే, మరి ఈ వ్యాధికి మనం భయపడి, వ్యాధి సవాలు చేస్తుంది, బయటకు వస్తావా, నాకు షేక్ హ్యాండ్ ఇస్తావా, నన్ను ముద్దు పెట్టుకుంటావా, నాతో యుద్ధానికి సన్నద్ధమన్నట్లుగా ఆ విధానంలో ఆ వ్యాధి సవాలు చేస్తుంటే మనం అంతా ధైర్యం చేరిన వాళ్ళమై ఇంటికే పరిమితం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రియులారా, ఈ గొల్లియాతు అనేటువంటి వాడు ఆ దినాలలో ఫిజికల్గా కనిపించాడు. ఈ దినము కనిపించినటువంటి బలము, ఈ వైరస్ ఎవడో కంటితో చూడాల, దాని బలం ఏంటో ఎవడికి తెలియదు. అది ఎలా ఉండదో ఏదో ఆ బొమ్మలు పెడితే చూడటం తప్ప అది దాని యొక్క ఉనికిని కళ్ళతో చూసిన వాడు, దరిదాపుగా ఆ మైక్రోస్కోప్లో చూసిన వాడు తప్ప ఎవరికి తెలియదు. అది కనబడినటువంటి బలం. ఆ దినము ఫిలిస్తీన్లో ఒక బలమైనటువంటి దేహదారిఢ్యం కలిగినటువంటి వ్యక్తి అలాంటి ప్రకటన చేసి భయకంపితులు చేస్తుంటే, నేడు మనం చూడకుండానే దాని బలం అంటే తెలియకుండానే మరి మనం పరిస్థితులు గడగడాడేటువంటి పరిస్థితులు నేడు మనకు ఉన్నాయి. మనం అందరూ కూడా ఈ నేటి దినాల్లో ఇంటికి పరిమితం అయిపోయాం. ఆ దినాల్లో కూడా అలాగే జరిగింది, ఒక సవాలు. కానీ దావీదు దగ్గరికి వచ్చి చూసేసరికి దావీదు ఎలా ఉన్నాడంటే, నో, నేను అలాగా పిరికివాడిగా నేను ఉండను, నేను పిరికివాడిగా నేను జయిస్తాను, నాకు ఆ విశ్వాసం ఉంది. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిలిస్తీయుడంతా
దేవుడు ఇజ్రాయేల్ని ఎన్నుకుంటే ఈ ఫిలిష్తీయుడు ఏంటి? సో దావీదు అంత ధైర్యం చేసి మాట్లాడటానికి ఏంటంటే, దావీదు బాల్యదినం నుంచి కూడా విశ్వాసం కలిగిన వాడు. గొల్లియాతు బాల్యదినం నుంచి కూడా మన బలమైనటువంటి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. బాల్యదినం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు. సో దావీదు విశ్వాసముతో పెరిగినటువంటి వాడు. కాబట్టి వీరిద్దరు ఉన్నటువంటి వ్యత్యాసము అది. ప్రియులు, అదే కాదు, ఈ దినాన మనలను యొక్క గొల్లియాతు అనేటువంటి వాడు ఫిజికల్గా మనకు కనిపించకపోయినా సరే మనకు అనేక విషయాల్లో మనం సవాలు విసురుతున్నాడు. మన 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 నిజ జీవితంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడము అనేటువంటివి ఇవి, లేక కోపము, ఉద్రేకము, అసూయ, తొందర, గలిబిలి, ఇవన్నీ కూడాను మనను అవి సవాలు చేస్తున్నాయి. ఎలాంటి సవాలు అంటే, కోపం అంటుంది, నువ్వు నన్ను జయిస్తావా? అది నీ వల్ల అవుతుందా? నేత్రాశ అంటుంది, నువ్వు నన్ను జయిస్తావా? ధనాశ అంటుంది, నన్ను జయిస్తావా? నువ్వు ఒక సవాలు విసురుతుంది. మనిషి రాజీ పడిపోతున్నాడు, దాంతో ఏకమైపోతున్నాడు. వీళ్ళరా, అది సవాలు విసురుతుంటే మనము ఓడిపోయిన వ్యక్తులుగా, బలహీనులుగా ఉంటున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు వేసినటువంటి అడుగు చాలా శ్రేష్టమైనటువంటి అడుగు. విశ్వాసముతో నేను ఈజీగా చంపుతాను అంటున్నాడు. మరలా ఆ యొక్క గొలియాతు అంటున్నాడు, నా దగ్గరకు రా, నీవు నా దగ్గర నా మాంసమును నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఫిలిస్తీయుడు దావీదుని అంటున్నాడు. 44వ వచనములో, నా దగ్గరకు రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తాను, మృగాలకు ఇచ్చి వేస్తాను అని దావీదుని ఛాలెంజ్ చేస్తుంటే దావీదు అతను అంటున్నాడు, ఈ దినమున 46వ వచనములో, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. ఎలాంటి మాట అండి! ఈ దినాన యెహోవా నిన్ను నా చేతులకు అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతను, ఇజ్రాయెల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అతను ఏ మాట మాట్లాడో, ఆకాశ పక్షులకు నీ యొక్క శరీరాన్ని నిన్ను చంపి వాటికి మృగాలకి నేను ఇచ్చేస్తాను అని చెప్తుంటే దావీదు కూడా అంటున్నాడు, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి వేతాను, ఇజ్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు మృగాలకు ఇచ్చి వేస్తాను అంటున్నాడు. చూసారా ఎంత ధైర్యమో! అలాగా విశ్వాసముతో నిలబడినటువంటి దావీదు ఆ యుద్ధములో చాలా సింపుల్గా చంపేస్తాడు. ఒక ఆ ఒడిసెలు దేనికంటే మనం ఉపయోగించేది, చిన్నప్పుడు పెట్టలను కొట్టుకోవడానికి ఉపయోగించేవాళ్ళం. ఒక్కోసారి ఆ పెట్ట కూడా పడేది కాదు, అది దెబ్బ తగిన సరే అలాగే వెళ్ళిపోయేది. ఈ ఒడిశాలో రాయిలోకి మనిషి అంత బలమైనటువంటి వ్యక్తి, ఛాంపియన్, అంత సింపుల్గా దాన్ని చనిపోవడం సాధ్యమేనా? ఇక్కడ దేనితో కొట్టాడు, ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది కాదు. దేవుడు అలాంటి బలమైన వ్యక్తినే నిలబెట్టి, గొల్లియాతు లాంటి దృఢమైన వ్యక్తిని అక్కడ నిలబెట్టి, అలాంటి ఛాంపియన్ కూడా ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబెట్టి ఇతనితో అతన్ని చంపితే ప్రయోజనం ఏముంది? దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమి తెలుస్తాయి? దేవుడు గొప్ప దేవుడు అని ఎలా అర్థమవుతుంది? కాబట్టి అతి చిన్న దానితో, అతి సున్నితమైన దానితో, ఎందుకు పనికిరానటువంటి దానితో గొప్ప విజయాన్ని దేవుడు సమకూర్చేటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి పెద్దవాడితో విజయం సంపాదించడం కాదు, కానీ ఒక చిన్నవాడితో, బాలుడితో విజయం సంపాదించడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం కదా. దేవుడు చేసే కార్యాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. మానవ జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. మానవ బలం వేరు, దేవుని బలం వేరు.
సో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాలను ఇస్తాడు. ప్రియులారా, బాగా ఆలోచన చేయండి, ఈ అధ్యాయాన్ని చదవండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళిన దావీదు గొప్ప విజయాన్ని సంపాదించాడు. ఈ దినం మనందరూ కూడా ధైర్యం చెడిపోయి, బలహీనం అయిపోయి, అవిశ్వాసం అయిపోయి ఉంటున్నాం. కానీ అలాగ కాదు. మనం ఎక్కడ బలహీనం అయిపోయామో ఇదను మన గృహాల్లో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తిరిగి మరలా బలవంతులై దావీదు వలె విశ్వాసముతో ముందుకు వెళ్ళి ప్రతి పరిస్థితులను ఎదుర్కొని వాటిని జయించేటువంటి వ్యక్తులుగా మనం మారాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా మేము ఒక మేలుకొలు పొందడానికి మీరు సహాయం చేయమని, మీ శిలువ రక్తాన్ని మాలో ప్రోక్షించి మాలో ధైర్యం దయచేసి మీరు నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.